డిసిప్లిన్ నేర్పుతానంటున్నాడు. మంచిదేగా. చూడు, నీ రెండో కూతురు ఎవడితోనో లేచిపోయిందటగా. ఇదేనా డిసిప్లిను? నేను నా మా నాయన గొడ్డు మాంసం అమ్మేటోడు, నేను అదే చేస్తుండా. నా తమ్ముడు 2 అడుగులు ముందుకేసి పులి చర్మాలు, ఏనుగు దంతాలు అమ్ముతుంటాడు. నువ్వు చెప్పేదాకా, నువ్వు కేసు పెట్టేదాకా ఇది తప్పని నా తమ్ముడికి తెలియదట. అందుకే నేనెక్కడ తిడతానో అని దూరంగా పారిపోయినాడు. చూడబ్బా, ఇది నీకు నాకు మంచిది కాదు. నువ్వే ఏదో పెద్ద మనసు చేసుకుని ఆ కేసుని వెనక్కి తీసేసుకుని మనం కలిసిమెలిసి ఉండటం మంచిదబ్బా. ఏమంటావ్?